హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ ఫన్నీ స్టోర్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి మీరు మంచిగా సపోర్ట్ చేసారు. ఈ వీడియో కూడా మంచిగా వచ్చింది, ఫన్నీగా వచ్చింది. ఈ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పెద్ద మనిషి ఇది కొంచెం ఆడ ఇస్తావా? పోలీస్ స్టేషన్ కాడ ఇస్తావా? ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు మాట్లాడు. ఒక్క నిమిషం ఆగే, పోకు, కానీ ఒక్క నిమిషం ఆగే, ఒక్క నిమిషం. ఇదేంటంటే ఇక్కడ నాకు ఇక్కడ కొన్ని దీనిలో ఒక 3 లక్షలు ఉన్నాయి. మా దగ్గర కాదు, చూపిస్తున్నా. 3 లక్షలు ఉన్నాయి, 10,000 ఇస్తా. ఈ పోలీస్ స్టేషన్లో ఒక అతను వైట్ డ్రెస్ వేసుకొని ఉంటాడు, ఇచ్చేసిరా. 10,000 ఏం చేస్తే వస్తాయి? ప్లీజ్ ఇగో ఏమైనా ఇది నాకు బ్యాగ్ చెప్పేది చెప్పేది ఇగో మొన్న చెప్పేది నేను ఫస్ట్ మొన్న నాకు అది మొన్న నేను కొన్నా. చెప్పేది సరే సరే చెప్పేది నువ్వు డ్రగ్స్ కొన్నా, పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఆ పోలీసులు ఆపుతారు నన్ను ఆడ చూస్తే మంచిగా. ఆ పోలీస్ స్టేషన్ రెండు నిలబడ్డాడు ఒక ఆగు. నువ్వు పని చేస్తావా? ఏమైనా పొలం పని చేయా? పొలం లేదు మరి ఎందుకు చేస్తావు? పైసలు కోసమే కదా. ఇప్పుడు ఎకరంకి ఎంత వస్తుంది చెప్పు? ఒక పంట చేస్తే మా అయితే మరి ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో గంట వస్తుంటే 10,000. సరే ఒక ఫోన్ చేసుకున్నా, దీంట్లో బ్యాలెన్స్ ఫోన్ ఒకసారి ఇయ్యే. అంటే నమ్మకం లేదా నా మీద నీకు? లంగా అనుకుంటున్నావు నన్ను? పైసలే లేవు. చూసా నీ నంబర్ తీసుకున్నా, నంబర్ కావాలి ఒక్క సారు. నంబర్ అయితే ఉంటుంది కదా, కానీ నేను లంగానా? నేను లంగ లెక్క కొడుతున్నాను. మా ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర. సరే ఒక్క నిమిషం, నేను లంగ లెక్క కొడుతున్నాను. మరి ఒకసారి కాదు నేను కాదు, మరి ఫోన్ ఇస్తాడు కదా. అట్లా అనుకో. సరే ఒకసారి ఫోన్ చేసుకొని ఇస్తాను, దాంట్లో బ్యాలెన్స్ అయితే. సరే నంబర్ లేవు సార్ ఇంట్లో. సరే నీ నంబర్ ఎప్పుడైనా మాట్లాడి. లేవు లేవు, ఇంట్లో లేవు, పైసలు లేవు. కాదు నీ నంబర్ తీసుకుంటా. అయ్యో రామా. సరే ఇది ఏంది? పైసలా ఇది? నేను బ్యాంక్ మేనేజర్ లేవు. సరే నా 10,000 ఇస్తా అంటున్నా. నాకు సైకిల్ టెక్స్. సరే ఒక్క నిమిషం. కొంచెం ఇటు ఆపే, ఒక 2 నిమిషాలు ఇటు ఆపు. కొంచెం ఈ బ్యాగ్ ముంగడ పోలీస్ స్టేషన్ కాడ ఇచ్చేస్తావు కొంచెం ఇయ్యే. కొంచెం చెప్పేది పైసలు ఇస్తాను. అరే పైసలు మనలో మన మాట ఇప్పుడే. కొంచెం ఆపే, ఇటు రాయే. కొంచెం గంత దూరం పోతావా? ఇటు రాయే. నేను ఇటు ఆగిన కదా, నేను ఇటు రాయే. కొంచెం ఈ బ్యాగ్ కొంచెం ఆడ ఇచ్చేస్తా. బ్యాగ్ లాగా ఒక కొన్ని పైసలు ఉన్నాయి, ఆడ ఇచ్చేస్తాం అక్కడ పోలీస్ స్టేషన్ కాడ. ఆడొకడు వైట్ షర్ట్ వేసుకొని ఉంటాడు. దీనిలో ఒక 4 లక్షలు ఉన్నాయి, కొంచెం ఇచ్చేసి వస్తే ఒక 10,000 ఇస్తాను నీకు. నిజమే. నా పేరు చెప్పకు మరి, ఇట్లా ఇచ్చిరా, నువ్వే ఇచ్చారే. ఇచ్చేసిరా, నేను ఇస్తా పైసలు నీకు. నా ముసలే ఉన్నాయి, నేను నా కడతా. పైసలు ఉన్నాయి, ఇంకా బయట చూపొద్దు. ఇది మొన్న ఒక చెప్పకోళ్ళకి మరి ఒక ఇట్లా దొరికింది. పైసలు ఇస్తా. అక్కడ పోలీస్ స్టేషన్ కాడ ఒకసారి ఉంటాడు కానిస్టేబుల్. అంటే ఒకళ్ళు ఇంట్లో దొంగతనం చేసిన అన్నట్టు నేను వాళ్ళని ఫోన్లు చేసి భయపెట్టేస్తారు. ఓకే కొడతాం, చంపేస్తాం అని. నువ్వు చేసావంటే నీకు పైసలు ఇస్తానే, పుగట్లా చేయకు. అది ఇస్తావు కానీ నేను ఇస్తే మరి అయినట్టు నాకు తెలియదు కదా, అది నీకు 10,000 ఇస్తాను. నువ్వు కొంచెం ఏదో ఒకటి అదే మస్తు భయపెట్టిస్తారు. వాళ్ళు కొడతాం, పోలీసులతో ఫోన్ చేపిస్తారు. అది ఇది నేను ఈరోజు వస్తా అని చెప్పి
ఇప్పుడు దాకా పోలీసులు నువ్వు ఊపి గడ్డ చూపిస్తే డూప్లికేట్ ఎందుకు చూపిస్తానే కాదు ఇప్పుడు నీకు మజాక్ చేస్తే ఏమైనా వస్తుంది నాకు కాదు, నీకు చూపించి మజాక్ చేస్తే వస్తుందా? ఒక లోటు నాకు ఒక బిల్లు రాగేస్తా కిక్కులో పోతా. కిక్లో పోతే నువ్వు చేయకపోతే నువ్వు చేయకపోతే నువ్వు చేయకపోతే చేయకపోతే సరే నువ్వు పెట్టుకో పొజిషన్ నీకు 10,000 ఎక్కువ అన్నాడు. అచ్చ కాదు ఒక లోటు నేను బిల్లు తీసుకుంటావు ఇక పని కాకముందు నేను ఇస్తారా? ఒక లోటు నడుపులేదు బీర్ తాగుతా. పని కాకముందు నేను ఇస్తారా? బీర్ తాగుతా అంటే నువ్వు ఇచ్చేసి రాదా బీర్ కాకు కాటాన్ని ఇప్పిస్తాను నేను. పైసలు ఫస్ట్ ఇస్తేనే ఇస్తాను. నీకు యూపీఆర్ఐనా చూపించినావు కానీ లోటు ఇవ్వడు నడుస్తలేదా? నీకు అద్దంటే వేరే చూసుకుంటా పో. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే ఒక్క నిమిషం ట్రాయ్ పక్కకి రా కొంచెం మీటర్ ఒక పని ఉంటావా? ఇక పోలీస్ స్టేషన్ కాడ ఒక అతను తెల్లబట్టలు వేసుకొని ఉంటాడు. చెప్పేది నాకు కొంచెం పైసలు ఇస్తా వట్టి కాదు కొంచెం ఒక దీంట్లో ఒక 4 లక్షలు ఉన్నాయి. 4 లక్షలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో దొంగతనం చేసిన అది ఇప్పుడు ఉన్న పూజ ఫోన్లు చేసి భయపెట్టిస్తారు. చంపేస్తా ఇట్లా ఇట్లా అని భయపెట్టిస్తారు. అంటే ఏంటంటే నీకు కొంచెం ఆ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేసేస్తా అంటే నేను దొరికితే నన్ను కొడతారు వాళ్ళు. ఇక పైసలు ఇస్తే మజా కాదు. ఇక పైసలు ఇక పైసలు ఇస్తున్నా కదా నాకు 10,000 ఇస్తా. ఇక పైసలు ఉన్నాయి చాలా లేవని కదా పైసలు ఏం పట్టుకోరు. నువ్వు చేసుకుంటే నమ్ముతారు వాళ్ళు నంబర్గా తీసుకెళ్ళి నాకు భయం. నన్ను పట్టుకొని కొడతారు బుద్ధంతో కొడతారు నాకు. ఇక పైసలు లేవని కాదు ఇన్ని పైసలు కనిపిస్తుంది. కొంచెం ఇచ్చే ప్లీజ్. నువ్వు ఇచ్చేసినా నీకు వెనుక ఫాలో అవుతాను చెప్పి ఇచ్చే పట్టుకోతే పట్టుకో అటు పోయి పట్టుకో నాకు నాకు భయం వేస్తుంది మస్తు. 2 రోజులు బుద్ధి చేస్తున్నారు భయపెట్టేస్తున్నారు. ఏం కాదే ప్లీజ్ 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 సరే సరే ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు కాదా ఇచ్చే నాకు భయం వేస్తుంది. వాళ్ళు మస్తు కొడతారంట. కొంచెం తీసుకెళ్ళి పట్టుకో నాకు ఇక నాకు తెలియదు. ఇట్రాయే కొంచెం ఇట్రాయే ఒక పని వింటావా? ఈ కొంచెం బ్యాగ్ పోలీస్ స్టేషన్ కాడ ఇచ్చి రావాలి. కాదు చెప్పి పైసలు ఇస్తాను నీకు పుగట్లో చెప్పి పైసలు ఇస్తాను. కొంచెం మజాక్ కాదు నువ్వు ఒకసారి చూడు. నీకు మజాక్ ఆడితే చెప్పు ఉన్నాయా ఉన్నాయా ఆగే తాత ఒక్క నిమిషం ఇగో నేనేమంటే వీడికి ఒక 2 నిమిషాలు మాట్లాడివో అంత ఏమన్నా. ఇగో ఏంటంటే మంచిగా చెప్తున్నా ఒక దగ్గర దొరికినాయి నాకు పైసలు. ఇగో నీకు 10,000 ఇస్తా. ఇది ఆడ నాకు పోలీసులు వాళ్ళు చూసిర్రు సీసీ కెమెరాలో నాకు ఫోన్ చేసి గుద్దావాలో కొడతా ఇట్లా అంటారు. ఇచ్చేయి నీకు 10,000 ఇస్తా. ప్లీజ్ నువ్వు ఇట్లా చేస్తే నీకు పైసలు వస్తాయి. కాదు నువ్వు కొంచెం నువ్వు కొంచెం చదువుకున్నావు లెక్క ఉన్నావు మంచిగా ఉన్నావు అని ఇస్తా. కాదు గింతేనా కాదు లోకంలో ఈ కలికాలం అంటారు కానీ నువ్వే నిజాయితీగా లెక్క ఉండాలి. కాదు ఒక్క నిమిషం నువ్వు కల్కి సినిమా చూడలే ఒక్క నిమిషం సరే నువ్వు ఎందుకు పారిపోతున్నావు? తప్పు చేసినావా? గదే గుద్దదమ్మ ఉంది నన్ను పడితే గుద్దవర కొడతారంటావు. ఏం లేదు 10,000 ఇస్తా ఇచ్చేయి. సరే 20,000 ఇస్తాను. 20,000 వద్దు 20 పైసలు వద్దు. ప్లీజ్ నాకు భయం వేస్తుంది. పైసలు వద్దు ప్లీజ్ తాత ఇటు దవాఖాన ఏడుంది? దవాఖానా ఏదైనా దవాఖాన ఈ పిత్తులు వస్తున్నాయి. ఒక్కటాకున్నది
అంటే మంచి పిత్తులు తక్కువ అవుతాయా? నాగేశ్వరరావు ఆడు ఒకసారి చూపిస్తా వస్తా నేను ఊరికి పోవాలి ఇక్కడ ఆటకూర కాదే రియల్ చెప్తున్నా మస్తు ఇది కడుపున వస్తుంది పిత్తులు వస్తున్నాయి. ఏడేం చూపినా నువ్వు తీసుకెళ్ళి నాకు ఈడ తెలియదే ఇది వేరే ఊరే మాది. అదే కానీ ఈయనే అక్కడ ఒకటో బాగా నాశవాలి నడవస్తలేదు మనం ఎత్తుకొని తీసుకెళ్ళాను ఇది అర్థం చేసుకో కదా. ఏం కాదు నేను చేసిన ఊరికి నేను అక్కడ నాకు మంచి అదే ఇప్పుడు ఎట్లా వస్తుంది చూడు ఎట్లా అవుతున్నాయి అట్లా అక్కడ భాష అంతా చెప్తారు రెండు పెద్ద చక్కర వస్తుంది చక్కర వస్తుంది కొంచెం పట్టుకోయి కూర్చోబెట్టు నాకు కూర్చోబెట్టు కొంచెం చక్కర వస్తుంది కాదు కొంచెం పట్టుకోయి. అరే కూర్చోపో అట్లా పోనీ పోనీ ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది.